ఇప్పుడు మనందరం ఏమనుకుంటాము అంటే అనుభవించేవాడు ఎవరు అనేటువంటిది మనకు అవగాహన లేదు. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు, ప్రయాణికుడు ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాడు కానీ కారు కాదు. అవునా కాదు? ఈ శరీరం అనేది ఒక వాహనం, నడిపించేవాడు ఆత్మ. సో అనుభవించేది ఎవరు? శరీరం కాదు, ఆత్మ. సో ఆ ఆత్మకు కూడా మనం ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు కారులో వెళ్ళేటప్పుడు డ్రైవర్ కారుకు పెట్రోల్ పట్టించి డ్రైవర్కి భోజనం పెట్టకపోతే ఎట్లుంటుంది? కారుకు పెట్రోల్ ఇంధనం, నడిపించేవాడికి అన్నం ఆహారం, అది పెట్టాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వెహికల్కి అన్నీ ఇస్తున్నాం కానీ లోపల నడిపించే ఆత్మకి వాడికి ఆహారం ఇవ్వట్లేదు. మరి వాడికి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ, అది ఆహారం. అది ఎప్పుడైతే ఇస్తామో వాడు సంతృప్తి చెందుతాడు, శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. ఏదైనా పూజ అది చేసినప్పుడు శాంతి రస్తు పుష్టి రస్తు అంటాడు. పుష్టి అంటే శక్తిగా ఉండాలి. మరి ఎవరు ఉండాలి శక్తిగా? ఆత్మ. ఆత్మ శక్తిగా ఉండాలన్నమాట. సో అందుకని మీరు చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, పెద్ద టీవీ పెట్టండి, అది చాలా హ్యాపీగా ఉంటుంది చేప. అవునా? అర్థమైంది మీకు నేను చెప్తుంది? హ్యాపీగా ఉంటుంది కదా. ఏమి పంచపక్ష పరమాణాలు పెట్టారు, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చారు, దూరదర్శనం పెద్ద స్క్రీన్ టీవీ, నీళ్ళే బలం. కరెక్టే కదా. చేప శాశ్వత స్థానం నీటిలో ఉండాలా, ఆత్మ శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలా. ఎట్లా? ఆ పరమాత్మతో సంబంధం లేకుండా ఉంటే చేపలాగా అయిపోతుంది పరిస్థితి. నీటిలో నుంచి బయటికి తీసినా చేపలాగా అయిపోతుంది పరిస్థితి. ఈరోజు మనందరం